తుంగభద్ర డ్యాము 19వ గేటు కొట్టుకుపోయిన తర్వాత నిన్నటి నుంచి కార్యక్రమాలను ముమ్మరు చేయడం జరిగింది. ఆ గేట్లకు ప్రత్యామ్నాయంగా ఏవైతే మనం చిన్న చిన్న గేట్లని ఒక్కొక్కటిగా దించాలని అనుకున్నామో అవి 3 కంపెనీలకు ఇవ్వడం జరిగింది. ఆ 3 కంపెనీలు కూడా దాదాపు వర్క్ని శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నాయి. రేపు ఈరోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ మనకి ఫస్ట్ గేటు డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే అంత లోపల చేయాల్సినటువంటి పనులని అక్కడ దిగి పని చేసుకోవడానికి అది అంటే పారే నీళ్లలో మనం ఈ కార్యక్రమం చేయబోతున్నాం. కింద ఎటువంటి బేస్ లేదు, అక్కడ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. జిందాల్ కంపెనీ వాళ్ళని అడిగినందుకు జిందాల్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 క్రెయిన్స్ని మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ క్రెయిన్లో నిలబడే వాళ్ళు అక్కడ వెల్డింగ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. నేను చెప్పినట్టుగానే భారతదేశంలోనే ఇది ఒక ఇంజనీరింగ్ సాహసోపేతమైనటువంటి చర్య. ఇది అధికారులు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి తుంగభద్ర బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది ఒకవైపు 30,000 క్యూసెక్కుల నీళ్లు పోతూ ఉన్న తరుణంలో దాని మీద నిలబడి ఎటువంటి ఆధారాలు లేకుండా దాని మీద ఆ నీటి మీద క్రేన్ల మీద నిలబడి అక్కడ గేట్లను వెల్డింగ్ చేసుకుని ఆ పారే నీటి మీదనే వాటిని దించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం కల్లా కూడా మనకు ఆ గేట్లు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ క్రెయిన్లు కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ కార్యక్రమాలు ఈరోజు ఉదయాన్నే అక్కడ పూజ చేసి అధికారులు ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. సో తప్పకుండా ఇది ఒక ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది ఆశిద్దాం. తద్వారా మన ప్రాంతాన్ని ఈ నీటి కొరత రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది.